తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు తోడని నడిపించును గాక. దయచేసి క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, దేవుడి మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో దేవుడు మనకిచ్చిన మరొక త్రిత్వం తర్వాతి 11వ ఆరాధన బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే మన సంఘ బిడ్డలందరి పక్షంగా, మన కుటుంబాల పక్షంగా, ఇండియాలోని మన బిడ్డల పక్షంగా, రాలేకపోయిన బిడ్డల పక్షంగా అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. సమయాన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, మనం నేర్చుకోబోయే అంశం తండ్రి ప్రేమ అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశం తండ్రి ప్రేమ. ఏమిటి తండ్రి ప్రేమ? ఒకసారి ఏం మనం ధ్యానించబోతున్నాం? తండ్రి ప్రేమ. ఈ సమయాన వాక్యంలోనికి మనం ఆలోచన చేస్తుంటే, గడిచిన ఆదివారం దావీదు మహారాజు ఆయన యొక్క వృత్తాంతంలోని కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం దావీదు మహారాజుని గురించి. అయితే దావీదు పాపంలో పడినప్పటికీ కూడా దేవుడు అలాగే ఉంచేయలేదు, కానీ తన యొక్క ప్రవక్త ద్వారా, తన యొక్క సేవకుడి ద్వారా పంపించి ఆ యొక్క పరిస్థితి నుంచి మేలుకొలిపాడు. దాని నుంచి సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు ఈ లోకంలో ఒకవేళ మనందరం కూడా దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత కూడా ఒకవేళ ఏదో ఒక రీతిగా ఒకవేళ మనం గనక ఈ లోకంలోనో ఈ పాపంలో పడిపోతే, సరే దేవుడు మన పాటికి వాళ్ళని వదిలేడు, కానీ ఎవరో ఒకరి ద్వారానో లేకపోతే ఏదో ఒక పరిస్థితి ద్వారానో ఏదో ఒక కారణం చేతనో మరలా నిన్ను దేవుని వైపు ఆయన తిప్పుకుంటాడు. మరలా పశ్చాత్తాపడి దేవుని పాదాన్ని ఆశ్రయించేటట్లు చేస్తాడు తప్ప, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. ఆయన మళ్ళా మనల్ని ప్రేమించి మనల్ని విడిపిస్తాడు తప్ప మన పాటికి మనల్ని వదిలేయడు. ఆ రీతిగా దావీదుకి తన తప్పు తెలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ప్రాధేయపడ్డాడు దేవుని దగ్గర, పాపిని ఒప్పుకున్నాడు, హిస్సోపుతో కడవగమని, శుద్ధ హృదయం దయచేయమని, పరిశుద్ధాత్మను మరలా దయచేయమని, ఇలాగా ఈ రీతిగా ఇంచుమించు ఆ యొక్క పరిస్థితిని బట్టి 3 కీర్తనలు దావీదు భక్తుడు రాసినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. సరే, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు కూడా దావీదు పాపాన్ని క్షమించాడు, దాని అంతటిని కూడా తుడిచివేశాడు, కడిగి వేశాడు. దావీదు దేవుని యొక్క కృపలో పెరుగుతూ ఉన్నాడు. అయితే పిల్లలు కూడా కొంతకాలం అయ్యేటప్పటికి పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు. ఇందులో దావీదు రాజు గారికి, ఆ దావీదు గారికి అనేక మంది భార్యలు ఉన్నారు, ఆయన రాజు కాబట్టి. అందులో దావీదుకి మయాకా అనబడిన రాణి గారికి పుట్టిన కుమారుడు అబ్షాలోము. దావీదు మరియు మయాకాలకు పుట్టిన కుమారుడి పేరు అబ్షాలోము. ఈరోజు ఆ అబ్షాలోము దావీదు మధ్య జరుగుతున్న ఏదైతే పరిస్థితి ఉందో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు ఈరోజు మనం పాఠంగా ధ్యానించబోతున్నాం. ఈ దావీదు యొక్క అనేక మంది కుమారులు ఉన్నారు దావీదుకి. అందులో దావీదు మయాకల కుమారుడు అబ్షాలోము గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తుంటే, 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలులందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. చూడండి, ఇశ్రాయేలులందరిలో ఒక ఊరిలో కాదు, లేకపోతే ఒక వంశంలో కాదు, మొత్తం ఎంటైర్ ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఇంకెవ్వడు కూడా లేడంట. అతని అరికాలు మొదలుకొని అతని యొక్క నడినెత్తి వరకు కూడా అతని యొక్క రూపం చూస్తే కనుక ఎక్కడ ఎవరో కూడా వంక పెట్టడానికి, ఎవరో పేరు పెట్టడానికి ఆస్కారం లేనంత గొప్ప అందగాడంట. సాధారణంగా ప్రపంచంలో సంవత్సరానికి ఒకసారి ఈ మిస్ యూనివర్స్, మిస్ ఇండియా పోటీలు జరుగుతూ ఉంటాయి కదా. అన్ని దేశాల నుంచి మంచి సౌందర్యవతి అయిన అమ్మాయిలందరూ కూడా కాంటెస్ట్కి వచ్చినప్పుడు ఎవరో ఒక దేశానికి ఈ సంవత్సరం ఇండియాకి
ప్రైజ్ వచ్చింది, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్కి ఎంపికైంది, లేకపోతే మిస్ వరల్డ్కి ఎంపికైంది. ఇలాంటి పోటీలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి. ఒకవేళ జెంట్స్కి అయితే అలాంటి పోటీలు ఉంటాయా? అమ్మాయిలకి కొంత కాంపిటీషను. జెంట్స్కి అయితే మిస్టర్ ఇండియా అంటారేమో. అయితే మిస్టర్ ఇండియా అయితే అందం గురించి కాదు, కానీ బాగా కండలు తిరిగి జిమ్లో బాడీలు పెంచిన వాళ్ళకి ఏమిస్తారంటే మిస్టర్ ఇండియా. ఎవడైతే మంచి దేహదారుడు, మంచి బరువులు ఎత్తగలడో. కానీ ఇక్కడ అందంలో కనుక కాంపిటీషన్ పెట్టితే కనుక ఇంకా వినానమస్గా ఇంకా పోటీ ఎవరు లేరంట అబ్షాలోంకి. వినానమస్గా ఎవరంట? అబ్షాలోమే. అంత అందగాడు, అంత సుందరమైన వాడు, అంత మంచి వచ్చేసి కలిగిన వాడు. ఆ తర్వాత వచ్చిన కూడా ఇప్పుడు కాదు, ఇంటికి తర్వాత నోట్ చేసుకుని చదవండి. అసలు అతను తల వెంట్రుకలేనంట చాలా. అతన్ని సంవత్సరానికి ఒకసారి కట్ చేసినప్పుడు ఎంత బరువు అంటే అంత పెద్ద తల వెంట్రుకలు. అంటే మగవాళ్ళు అయినప్పుడు కూడా ఆ రోజుల్లో తల వెంట్రుకలు ఎక్కువ ఉంచుకునేవారు. అంత అందగాడు. ఓకే. అయితే సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇతని పేరు అబ్షాలోం. అబ్షాలోము అన్న మాటకి అర్థం ఏంటంటే అబ్ ప్లస్ షాలో. అబ్షాలోం. అబ్బ అంటే తండ్రి, అబ్బా అని పిలుస్తూ ఉంటాం కదా. తమిళ్లో అబ్బా అంటే తండ్రి. మన ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల తండ్రిని అబ్బా అని పిలుస్తూ ఉంటారు. అబ్బా అంటే తండ్రి. అందుకని నాయన, తండ్రి, అబ్బా అని పిలుస్తున్నాం అంటూ ఉంటాడు పౌలు గారు. దేవుడు కూడా అబ్బా అని పిలుస్తూ ఉంటారు. ఓకే. అబ్ అంటే తండ్రి. షాలోం అంటే చెప్పండి. షాలోం అంటే సమాధానం. అంటే ఇప్పుడు రెండు కలిపితే అర్థం ఏంటంటే అబ్షాలోం అంటే సమాధానంకు తండ్రి, సమాధానం తండ్రి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ అబ్షాలోం తండ్రికే సమాధానం లేకుండా చేసిన గొప్ప. తండ్రికే సమాధానం, ఇతని క్యారెక్టర్ని బట్టి తండ్రికే సమాధానం లేకుండా చేస్తున్నాడంట. నేను గతంలో కూడా మాట చెప్పాను కదా. ఆయన పేరేమో యేసుపాదం గారంట. జీవితంలో ఒక్కసారి కూడా చర్చిలో అడుగు పెట్టలేదంట. పేరేంటంట? పేరేమో యేసుపాదం. ఆ కనీసం ఆ పేరు పెట్టుకున్నందుకైనా జీవితంలో ఒక్కరోజైనా గుళ్ళో కూర్చున్నాడంటే జీవితంలో ఒక్కరోజు కూడా చర్చిలో అడుగు పెట్టలేదు. ఆయన పేరే యేసుపాదం. కొంతమంది పేరుకి నీ జీవితానికి సంబంధం ఉండదు. పేరు ఒక రీతిగా ఉంటుంది, జీవితం ఏమో అసలు దానికి పొందికే ఉండదు అనమాట. అంటే 100% అలాగే ఉండిపోమని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ ట్రై చేయాలి. నా పేరుకి తగ్గ జీవితం నా దగ్గర ఉందా? ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఏదో నోటుకొచ్చిన పేరు పెట్టారు కదా, ఏదో ఒక పేరు పెట్టారు, ఏదో పెట్టేదో ఎక్స్ వైయో జెండా పెట్టేది అనుకుంటారా? మొత్తం డిక్షనరీలన్నీ పరిశీలించి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఎవరికి లేని పేర్లు, నోరు తిరగని పేర్లు, ఎవరికి. కాబట్టి అసలు ప్రపంచంలో లేని పేర్లన్నీ వెతికి పిల్లలకు పెడుతూ ఉంటాం. అఫ్కోర్స్ గొప్ప గొప్ప పేర్లు, బైబిల్లో ఉన్న పేర్లు. ఎందుకని పేర్లు పెడతారంటే అలాంటి పేర్లు నా బిడ్డ అంత తోడవ్వాలి, నా బిడ్డ అలాంటి వాడు అవ్వాలి, అలాగ మంచి పేరు తెచ్చుకోవాలి, నా బిడ్డను అలాగ ప్రజలు చెప్పుకుంటే ఒక తల్లిగా తండ్రిగా నేను మురిసిపోవాలి, నేను పొంగిపోవాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రికి కూడా పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచించి మంచి మంచి పేర్లు పెడతా ఉంటారు. అయితే ఆ రీతిగానే దావీదు మయాకాలు కూడా కుమారుడు పుట్టినప్పుడు ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు అబ్షాలోం అని పేరు పెట్టారు, అనగా సమాధానం తండ్రి. అయితే ఈ సమయాన్ని మనం ఈ యొక్క అబ్షాలోం గురించి ఒకవేళ వర్ణించాల్సి వస్తే కనుక అతనిలో పేరు పెట్టడానికి కనీసం అతని యొక్క ఏ విషయంలో కూడా తల నుండి అరికాల వరకు కూడా ఎవ్వరూ పేరు పెట్టలేనంత అందగాడు, అంత సుందరమైన వాడు. ఓకే. కానీ రూపం అయితే అందమైన రూపము, కానీ అతని యొక్క క్యారెక్టర్ అయితే చాలా డర్టీ. అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క జీవితం అయితే చాలా అనేక రకాలైన కక్షలు లేకపోతే దురుద్దేశంతో కూడిన వాడిగా అబ్షాలోము కనబడుతున్నాడు. మనకు ఒక సామెత ఉంటూ ఉంటది, మేడి పండు చూడ మేలుమై ఉండు, బట్ పొట్ట విప్పి చూడ మేలుమి బంగారం అనేది కనిపిస్తుంది అంట మేడిం పండు. కానీ దాన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది దానిలో ఉన్న సారం అనేది. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఏదేమైనప్పటికీ దావీదుకి ఈ యొక్క అబ్షాలోము సొంత కుమారుడు. అయితే కొన్ని కారణాలను బట్టి దావీదు తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టి కొన్ని విషయాల్లో సరిగా ప్రవర్తించకపోవడాన్ని బట్టి దావీదుతోటి వ్యతిరేకించేవాడు అబ్షాలోం. దావీదును సరిగా అర్థం చేసుకునే లేదు. దావీదు మీద కక్ష పూనిన వాడు అబ్షాలోము. దావీదుకి వ్యతిరేకంగా దావీదుకి విరుద్ధంగా ప్రవర్తించిన వాడు అబ్షాలోం. ఎలాగంటే చూడప్పుడు ఇశ్రాయేలుకి రాజు ఎవరంటే దావీదు గారే, తండ్రి గారే. తండ్రి పరిపాలన చేస్తుంటే ఇప్పుడు బయటోడు ఎవడైనా పరిపాలన చేస్తుంటే ఆయన దించేసి నేను సింహాసనం ఎక్కితే బాగుంటుందని కుట్రలో కుతంత్రాలు చేయడం లోకంలో ఒక రీతి. కానీ సొంత తండ్రే పరిపాలన చేస్తుంటే సొంత తండ్రిని సింహాసనం నుంచి దించేసి నేను ఎక్కాలని ట్రై చేసిన వాడు అబ్షాలోం.
ఈ రోజున చూడండి, తండ్రికే వ్యతిరేకంగా సాధారణంగా బిడ్డలు లేకపోతే పని చేయడం అనేది చాలా చాలా రేరు. ఎందుకంటే ఈ రోజున మన ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఆ యొక్క లేకపోతే కాన్స్టిట్యూషన్ పరిపాలిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు ఎంపీలు సాధారణంగా పేరుకి వాళ్ళ తండ్రులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటూ ఉంటారు. చాలా మట్టుకి వాళ్ళ కుమారులే కార్యక్రమాలని చూస్తూ ఉంటారు. ఆర్గనైజేషన్ అంతా ఎవరు వచ్చి కలవాలన్నా, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎందుకంటే వాడు కొంచెం ఇంటెలిజెన్స్ కాబట్టి, బాగా చదువుకున్నవాడు కాబట్టి, మీరు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, దీన్ని ఎలా, ఇంకా చెప్పాలంటే చాలా మట్టుకు కొన్ని ఓపెనింగ్లు కూడా వారి పేరు మీద కుమారులే చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే తండ్రి అధికారంలో ఉన్నాడు కాబట్టి కుమారులు కూడా దాన్ని బట్టి వాడుకుంటూ ఉంటారు, ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా చూసే విషయం. కానీ ఇక్కడైతే దావీదు విషయంలో తండ్రిని గౌరవించకుండా, లేకపోతే తండ్రి మనసును అర్థం చేసుకోకుండా, లేకపోతే తండ్రికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా దావీదు ఏం చేశాడంటే, దావీదు సొంతంగా ఒక రథాన్ని తయారు చేసుకుని దానికి ఒక 50 మంది ఎస్కార్ట్ని సిద్ధం చేసుకుని సేవకుల్ని ఇక సెంటర్స్ ఉంటాయి కదా, అంటే తీర్పులు తీర్చే స్థలాలు, అక్కడ నిలబడి ఇశ్రాయేలు సమస్యల కోసం వస్తున్నప్పుడు, మీకు ఏం సమస్య ఉంది, ఇదిగో ఏం పర్వాలేదు, ఇదిగో ఈ సమస్యకి ఎలా సాల్వ్ చేస్తాను, ఇది లేకపోతే సొల్యూషన్ అని సొంతంగా అబ్షాలోముకి ఎటువంటి అధికారం లేకపోయినా, కేవలం రాజకుమారుడు మాత్రమే, కానీ ఈయనే సొంతంగా తీర్పులు చెప్పడం, ఈయనే కొన్ని సమస్యలు పరిష్కరించి ప్రజలను తన వైపు తిప్పుకునేవాడు, ప్రజల్ని అట్రాక్ట్ చేసేవాడు అబ్షాలోము. అంతేకాదు లోపలైతే చెడును లోపలైతే కుట్రను ఉంచుకున్నాడు, కానీ దురుద్దేశాన్ని ఒకానొక సమయంలో ఈ అబ్షాలోము దావీదు దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా ఏమంటూ ఉంటాడంటే, నాయనా లేకపోతే తండ్రి, ఇదిగో నేను హెబ్రోనికి వెళ్ళి దేవుని ఆరాధించుకుని వస్తాను అని పర్మిషన్ అడుగుతూ ఉంటాడు. పాత నిబంధన కాలం నుంచి కూడా, అబ్రహాం కాలం నుంచి కూడా హెబ్రోను అనే మాటకి అర్థం ఏమిటంటే దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం చేసే స్థలం. కాబట్టి హెబ్రోన్కి వెళ్ళి ఆరాధన చేసుకోవటం. ఇప్పుడు చూడండి, మనందరూ కూడా ఇంట్లో ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఇంట్లో వ్యక్తిగతంగా, లేకపోతే మనకున్న సమయంలో, మనకున్న టైంలో దేవుని ఆరాధించుకుంటాం, పాటలు పాడుకుంటాం. కానీ ఇప్పుడు చర్చికి ఎందుకు వచ్చాం? ఇప్పుడు చర్చికి అనేది ఎందుకు వచ్చామంటే, మనందరూ ఇది చర్చ్ ప్లేస్, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలి, దేవుని సంఘముగా కూడుకొని దేవుని ఆరాధించుకోవాలి, దేవుని సన్నిధిలో ఆయన ప్రెజెన్స్ ఉంది, లేకపోతే ఆయన పరిశుద్ధత ఉంది, ఆయన యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన సన్నిధిలోకి వెళ్ళి చెప్పుకోవాలి మన సమస్యలు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కృతజ్ఞతలు అర్పించాలని ఏ రీతికైతే ఈ ప్రత్యేకమైన స్థలానికి మనందరూ కూడా వచ్చి ఆరాధించుకుంటున్నామో, అలాగే హెబ్రోను అనేది కూడా ఒక ప్రత్యేకమైన దేవుని కొరకు ప్రత్యేకించబడిన స్థలం. కాబట్టి దానికి పర్మిషన్ అడుగుతున్నాడు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అబ్షాలోము, నాయనా నేను హెబ్రోనుకి వెళ్ళి దేవుని ఆరాధించుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను, నువ్వు పర్మిషన్ ఇస్తావు అన్నప్పుడు, దేవుని ఆరాధించడానికి వెళ్తానంటే ఏ తండ్రి అని వద్దంటాడండి? మీ పిల్ల వాళ్ళ నాన్న చర్చికి వెళ్ళమని మనం ఫోర్స్ చేస్తాం. ఇంకాను, ఒరే బాబు ఆదివారం క్రికెట్ మ్యాచ్కి వెళ్ళకరా, చర్చికి వెళ్ళరా బాబు, ఫ్రెండ్స్తో అటు ఇటు తిరగకరా, ఒరే గుడికి వెళ్ళేవా, ఇలాంటి అడుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కోరుకుంటాం, మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి అబ్షాలోము అడిగాడు, దావీదు కూడా సంతోషంగా వెళ్ళరా నాయన అని పంపించాడు. తీరా వెళ్ళిందేమో ఆరాధన చేసుకోవడానికి వెళ్ళి అక్కడ హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏంటంటే, ఇదిగో దావీదు కాదు ఇశ్రాయేలుకి రాజు, అబ్షాలోము ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు, అబ్షాలోము చక్రవర్తిగా అయ్యాడని హెబ్రోన్కి వెళ్ళి అక్కడ తనని జేజేలు కొట్టేలాగా, జిందాబాదులు కొట్టేలాగా ప్రజల్ని కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూస్తాం కదా, కొంతమందికి డబ్బులు ఇచ్చారనుకోండి, జేజేలు గట్టిగా కొట్టేవాళ్ళు బ్యాచ్ ఉంటారు కదా, జిందాబాదులు కొట్టే బ్యాచ్ ఉంటుంది కదా, ఆ డబ్బులు ఇచ్చి కొంతమందిని తన వైపు తిరుపుకొని, తన వైపు ఆకర్షించి, లేకపోతే తన వైపు ఆకర్షించి వాళ్ళ ద్వారా ఇదిగో ఇశ్రాయేలుకి ఇప్పుడు అబ్షాలోము రాజు తప్ప దావీదు కాదు అని ఒక సంకేతం, లేకపోతే ఒక సైన్ వెళ్ళేలాగా అబ్షాలోము కుట్ర చేశాడు. ఎంతవరకు ఇది కుట్ర చేశాడంటే, అరే ఇతను ఒకవేళ తండ్రి అనుకుంటుంటాడు, వీడు చెప్పింది ఏంటి, నాకు ఏమని చెప్పి వెళ్ళాడో అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అనుకుంటాం కదా. నువ్వు నాకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటని మనం కూడా కొన్నిసార్లు మనం చెప్పిన పని చెప్పినట్టు కాకపోతే కనుక పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటాం. నువ్వు దేనికని వెళ్ళావు, ఏం చేసి వచ్చావు అంటూ ఉంటాం. అలాగా ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ప్రజలందరినీ కూడా జిందాబాదులు కొట్టించుకున్నాడు, ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు, ఏమంటే ఒక బెటాలియన్ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా ఆరాధన చేయడం మానేసి ఇదిగో సింహాసనాన్ని ఏలాడుతున్న వాడు అబ్షాలోము అని ప్రజలకు వెళ్ళేలాగా ఫోకస్ అవుతున్నాడు. అయితే ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, అప్పటికి ఇశ్రాయేలు పరిపాలిస్తున్నది దావీదే, తండ్రి గారే. కానీ దావీదు ఇప్పుడు సరిగ్గా పోనీ ఏదైనా అతను సంహరిద్దాం, ఏదైనా చేద్దామంటే సొంత కొడుకైపోయాడు కదా,
సొంత కొడుకు అయిపోయాడు. సరే ఏ రీతిగా మొబలైజ్ చేశాడో తెలియదు. ఇప్పుడు ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి దావీదు, అతనితో కొంతమంది సైన్యము, సేవకులు, దావీదు ఆ యొక్క సింహాసనం విడిచిపెట్టి అరణ్యంలోనికి పారిపోయినట్లుగా చూస్తున్నాం. ఎలాగంటే దుఃఖముతో, వేదనతో, అది కూడా అవమానంతో, చాలా అవమానంతో సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి పారిపోయినట్లుగా మనము సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వచ్చిన ఈ సమయాన్ని ఆలోచించి, లోకంలో కొన్నిసార్లు మనం ఒక మాట ఉపయోగిస్తూ ఉంటాం. లోకంలో కొన్నిసార్లు మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక మాట ఉపయోగిస్తూ ఉంటాం. ఏమండి, బయట వాళ్ళు ఒకవేళ మనల్ని 4 మాటలు అంటే, బయట వాళ్ళు మన గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటే, బయట వాళ్ళు లేకపోతే మనకి ఏదైనా ద్రోహం చేస్తే, ఒకవేళ మనం తట్టుకోలేము, కానీ తట్టుకోవచ్చు, కొంతవరకు తట్టుకోవచ్చు. ఇంట్లో వాళ్ళే అవాస్తవాలు చేస్తే, ఇంట్లో వాళ్ళే మన మీద గోతులు తవ్వితే, ఇంట్లో వాళ్ళే మన మీద చెడ్డగా మన గురించి ప్రచారం చేస్తూ ఉంటే ఎంత కష్టం, అది తట్టుకోవడం ఎంత కష్టమో. బయట వాళ్ళు ఒకవేళ మనకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే, లేకపోతే ఏదైనా పరిస్థితి చేస్తుంటే, చెడుగా చెప్పుకుంటే, దాన్ని కొంతవరకు అదైనా పూర్తిగా మనం తట్టుకోలేము, కానీ అప్పుడు మనం ఏదో బాధపడతాము. కానీ ఇంట్లో వాళ్ళే కనుక ఒకవేళ మన మీద ఉన్నవి లేనివి కల్పించి, ఇప్పుడు వాటి అబద్ధ వెళ్ళిన తర్వాత కొమ్ములు వచ్చేసినాయండి. ఇదివరకు మనుషులు కాదు, ఇప్పుడు మేము కనబడట్లే వాళ్ళకి. ఆ రోజుల్లో మేము చేసిన మేలు మర్చిపోయారని 10 మందికి 10 రకాలుగా చెప్తున్నారు అనుకోండి, మీ గురించి, నా గురించి, మన గురించి. పరిస్థితి ఎలా ఉంటుంది, హృదయం ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళే చెప్తున్నందుకు అయ్యో బయట వాళ్ళైతే ఓర్చుకుందామండి, మా సొంత వాళ్ళేనండి, మా సొంత వాళ్ళే. ఇస్తామని ఆలోచించండి. కొన్నిసార్లు మనకి కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, మనకి కూడా ఏదో కొంచెం అమౌంట్ సర్దుబాటు చేయమనో, లేకపోతే ఎవరో హాస్పిటల్లో ఉన్నాను. కొన్నిసార్లు మనం చేయగలుగుంటే చేస్తాము, కొన్నిసార్లు చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. అన్నిసార్లు ఏమి రిజర్వ్లో పెట్టుకుని ఉంచుకోం కదా. కాబట్టి కొన్నిసార్లు ఒకళ్ళు చేయలేకపోతే కనుక, ఇప్పుడు మేము కనబడట్లేదండి వాళ్ళకి, ఆ రోజు మేము చేసింది మర్చిపోయండి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారండి. ఈ మాటలు మన బయట వాళ్ళు కాదు, మన ఇంట్లో వాళ్ళే కనుక 10 మందికి చెప్తున్నప్పుడు మన ఆవేదన ఎలా ఉంటుంది, మన దుఃఖం ఎలా ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, సరే ఇప్పుడు దావీదు, సరే ఇప్పుడు కుట్ర చేసింది సొంత కొడుకు, బయటవాడు కాదు, ఎదుర్కొందామంటే, కాబట్టి తన అరణ్యంలోనికి, అది కూడా చెప్పులంట తల మీద పెట్టుకుని దుఃఖంతో, వేదంతో, ఏడుస్తూ సింహాసనాన్ని పరిపాలించే ఒక రాజు అరణ్యంలోకి పారిపోయి కొండల్లో, గుహల్లో దాక్కున్న పరిస్థితి తన సైన్యంతో. సరే రోజులు గడుస్తున్నాయి, కానీ పరిస్థితి ఎలాంటిదంటే, యుద్ధం అన్న తర్వాత యుద్ధమే. ఇంకా అక్కడ యుద్ధం చేయవలసిన పరిస్థితి. సింహాసనం అంటే ఇప్పుడు దావీదుతో పాటు కొంతమంది కమాండర్స్ ఉన్నారు, సైన్యం ఉన్నారు. అందులో 3 అబీషయి, ఇత్తయి, ఈ 3 ఉన్నారు. ఈ 3ని పిలిచి దావీదు ఒక మాట చెప్తున్నాడు. అబీషయి, యోవాబు, ఇత్తయి. ఇది ఇప్పుడు దావీదు యొక్క సైన్యము అబ్షాలోము, ఇశ్రాయేలు సైన్యంతో ఫైట్ చేయవలసిన పరిస్థితి, పోరాడవలసిన పరిస్థితి. ఇప్పుడు పోరాడవలసిన పరిస్థితి. వాళ్ళు పంపిస్తున్నాడు, అయ్యా నేను కూడా రావాలనుకుంటున్నాను అంటున్నాడు దావీదు. అయ్యా మీరు రావద్దు దయచేసి, మీ బలం వేరు, మీ కెపాసిటీ వేరు, ఎందుకంటే మీరు సింహపు గుండె లాంటి వారు, మీరు ఇక్కడే ఉండండి, మేము యుద్ధం చేసి వస్తామంటున్నారు ఈ 3 కమాండర్స్, అభిషేక్, ఇత్తయ్యని, ఈ యొక్క యోవాబు. ఇప్పుడు వీళ్ళతో పాటు సైన్యాన్ని పంపుతున్నాడు దావీదు. పంపుతూ ఏమంటున్నాడంటే 18వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. అప్పుడు రాజు యోవాబును, అబీషయిని, ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞించెను. చూడండి, ఇక్కడ ఈ మాటల చాలా విలువైనది. ఇప్పుడు దావీదుతో కొంతమంది సైన్యం ఉన్నారు, దావీదు ఒంటరిగా లేడు, కానీ దావీదుతో కొంత సైన్యం ఉన్నారు. దావీదును ప్రేమించేవాళ్ళు, దావీదును కోరుకునేవారు, దావీదును అభిమానించేవారు సైన్యం ఉన్నారు. ఆ యొక్క ఆర్మీ కమాండర్స్ని ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధానికి పంపిస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా దావీదు అంటున్నాడు, నా నిమిత్తము యవ్వనుడైన అబ్షాలోము పట్ల దయచూపు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే యుద్ధం చేయడానికి. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇదివరకు అయితే యుద్ధం అంటే బోర్డు జ్ఞాపం చేయలేమో. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే, టీవీ ఆన్ చేస్తే అన్ని యుద్ధాలే కదా, అన్ని దేశాలు జరుగుతుంది యుద్ధమే. కాబట్టి యుద్ధం అంటే ఏంటి, అవతల ఉన్నవాడు ఎవడో అన్నది కాదు అక్కడ, లేకపోతే ఏమి పనికి రాకూడదు. అవతల వాడు శత్రువు కాబట్టి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపడమే యుద్ధం యొక్క నీతి. కాబట్టి అబీషయి, యోవాబు, ఇత్తయి, వాళ్ళతో పాటు ఉన్న సైన్యము ఇశ్రాయేల్ సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళ యుద్ధానికి పంపిస్తూ అంటున్నారు, మరి బాబు మీరు ఆ ఇశ్రాయేల్ సైన్యాన్ని ఎవరినైనా చంపి ఉండే కానీ
నా నిమిత్తము నా కుమారుడైన ఆ యొక్క అబ్షాలోము పట్ల దయ చూపించండి. నా నిమిత్తము అంటే ఈ సమయాన కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం కదా, మన బిడ్డ, మన కుమారుడు, మన కుమార్తె ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే అవతల వాడు గొడవ పెడుతుంటే అంటూ ఉంటాము, ఏమండి బిడ్డ కాదు చేసింది పొరపాటు, దయచేసి నా ముఖం చూడండి, నా ముఖం చూసి నా బిడ్డను క్షమించండి. తెలియక పొరపాటు చేస్తుంది, దయచేసి పెద్ద మనసు చేసుకోండి, నా ముఖం చూసి వదిలేయండి అంటామా అనమా కదా? ఒక తల్లిగా తండ్రిగా మాట ఉపయోగిస్తామా అంటే కాన్వర్ట్ పొజిషన్లో ఉపయోగించమా? ప్రతి తల్లి ప్రతి తండ్రి ఉపయోగిస్తారు ఆ సిచ్యువేషన్లో. దావీదు అంటున్నాడు, అయ్యా మీరు చంపడానికి వెళ్తున్నారు సైన్యాన్ని, అయితేనట ఇదిగో అబ్షాలోము చెడ్డవాడే, అతని కుట్రపూరితమైన హృదయమే, కానీ వాడు చిన్నవాడు. ఒక తండ్రిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ముఖం చూసి నా కొడుకుని దయ చూపించండి, వదిలేయండి అంటున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనం చెప్పుకుంటున్న ఈ వృత్తాంతంలో దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, దావీదు తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు తండ్రి అయిన యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. అబ్షాలోము మనందరికీ సాదృశ్యంగా ఉన్నారు. అబ్షాలోము మనందరికీ సాదృశ్యంగా ఉన్నారు. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం అండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. ప్రవక్త యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎవరు ఈ మాటలు చెప్తున్నది? యెషయా గ్రంథం ప్రారంభంలో ప్రవక్త యెషయా ఏమని మాట్లాడుతున్నారు అంటే కనుక ఈ మాటలు యెషయా పలుకుతున్న మాటలు కాదండి. 2వ వచనం చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడంట. ఎవరిది ఈ ఆవేదన, ఎవరిది ఈ దుఃఖం అంటేనంట తండ్రి అని యెహోవా దేవుంది. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎందుకు ఆకాశము భూమితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఆయన చెప్పుకోవడానికి ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎవరు లేరా అని కనుక మనం ఆలోచన చేస్తుంటే అక్కడ రాయబడిన తర్వాత వచ్చిన సమాధానం ఉంది. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, అయితేనంట వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆ పిల్లల్లో నువ్వు నేను మనందరం కూడా ఉన్నాం. నువ్వు నేనే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజున ఏ రీతిగా ఉన్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది, తప్పిపోయిన కుమారుని ఉపమానము. ఈ లోకంలో మనందరము కూడా తప్పిపోయిన కుమారులమే. మరి అందరూ తప్పిపోయిన కుమారులు అయినప్పుడు దేవుడు తన ఆవేదన, తన బాధను చెప్పుకోవడానికి మనుషులు ఎవరు కనబడట్లేదు. ఎందుకంటే అర్థం చేసుకునే మనసు వాళ్ళకి లేదు. కాబట్టి దేవుడు మనుషులతో చెప్పుకోవట్లేదు, కానీ ఎవరితో చెప్పుకుంటారంటేనంట ఆకాశంతో భూమితోటి చెప్పుకుంటున్నారు. ఆకాశంతో భూమితోటి చెప్పుకుంటున్నారు. మనం కూడా కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నేను వాడిని అంత కష్టపడి పెంచానండి, వాడి చదువు కోసం ఇంత కష్టపడ్డానండి, రెక్కలు మొక్కలు చేసుకున్నానండి, ఈరోజు కొంచెం అన్నం పెట్టడానికి వాడికి కష్టమైపోతుందండి అంటూ ఉంటారు. కొంచెము 4 మెతుకులు పెట్టడానికి నేను ఏమాత్రం తింటాను, కనీసము నన్ను ప్రేమించలేకపోతున్నాడు నా కుమారుడని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు మన తల్లిదండ్రులు కొన్నిసార్లు. కానీ దేవుడే అలాంటి బాధలో ఉంటే, దేవుడే మన గురించి అలాంటి ఆవేదనలు ఉంటే, దేవుడు తన ఆవేదన ఎవరితో చెప్పుకుంటారంటేనంట, ఓ ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. కృష్ణునందు ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యంలో గమనించండి. ఇప్పుడు దావీదు సైన్యం ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేయాలి. వాళ్ళలో ఉంటే కనుక అబ్షాలోముతో కూడా యుద్ధం చేయాలి. అబ్షాలోము దొరికితే కనుక చంపడానికి వెళ్తున్నారు, అదే ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ దావీదు వాళ్ళు వెనక్కి పిలిచి కేవలం కమాండర్స్ తోటే కాదు, ఆ సైన్యం అందరితో చెప్తున్నారు, అయ్యా చిన్నవాడైనా యవ్వనుడైనా అబ్షాలోము పట్ల దయ చూపించండి, వాడిని మాత్రం వదిలేయండి అయ్యా, వాడిని మాత్రం వదిలేయండి. ఈ సమయాన దావీదు ఎంతగా ప్రాణంగా ప్రేమించాడు అబ్షాలోమును చూడండి, ఎంత మమకారం పెంచుకున్నాడో చూడండి. ఇంత మమకారం నా తండ్రికి ఉంది అన్న సంగతి అబ్షాలోముకు తెలుసా? తెలిస్తే అంత కుట్ర చేస్తాడా? తెలిస్తే అంత గోతులు తవ్వుతాడా? తెలిస్తే అంత ఆవేదన కలిగిస్తాడా? ఈ సమయాన ఒక దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించే రాజుగారికి కుమారుడి చేతిలో ఇంతటి అవమానం అయితే ఆ తండ్రి మనసు ఎంత వేదన అయిపోతుంది, ఎంత దుఃఖమైపోతుంది, ఎంతటి తల కొట్టేసిన పరిస్థితి, తల తీసేసిన పరిస్థితి. అంత అవమానం కూడా భరించి ఏమంటున్నాడంటే, పోన్లే నా బిడ్డ ఏదో చేశాడేమో, పోన్లే నా బిడ్డ ఏదో నన్ను అవమానించాడేమో, నా సింహాసనాన్ని లేకపోతే ఏదో ఆశపడ్డాడేమో, వాడిని మాత్రం దయ చూపించండి. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఈ ప్యాసేజ్లో ఆ కుట్రతో ఉన్న అబ్షాలోముకి దావీదు అనబడిన తండ్రిలో ఉన్న ప్రేమను ఎవరు చెప్తారు? ఎవరికి అర్థం? ఎవరో వెళ్ళి అయ్యా నీ తండ్రి ఇప్పటికి కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని ఎవరు అర్థమయ్యేలా చెప్తారు? చెప్పే సమయం లేదు. ఆ తర్వాతేనంటే అబ్షాలోము
తన యొక్క పొడవాటి వెంట్రుకలతో పాటు ఆ కంచరగాడి మీద ఊరెత్తి వస్తున్నాడు యుద్ధానికి. కంచరగాడి మీద తను స్వారీ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక మస్తకి వృక్షానికి తన పొడవాటి వెంట్రుకలతో తగులుకుని ఎవరో చంపనక్కర్లేకుండానే తన యొక్క తల వెంట్రుకలే ఉరితాళ్ళు వలె బంధించబడి వేలాడుతూ ఉంటే ఆ యొక్క యోవాబు కనికరించలేదు కానీ చంపేశాడు, అభిషేక్ని చంపివేశాడు. అది వృత్తాంతం అనుకోండి. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త, ఈరోజు సువార్త పాఠం 6వ అధ్యాయము 46వ వచనం. 6:46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు చెప్తున్న మాట, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఈ లోకంలో కొన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. కొంతమంది సాక్ష్యం అంటే కొన్నిసార్లు అమాయకత్వమో అజ్ఞానమో కానీ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ జరిగినప్పుడు, లేకపోతే కొంత ఏదో వాళ్ళ సఫరింగ్లో ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు, నేను చచ్చిపోయి పరలోకానికి వెళ్ళాను, అక్కడ దూతను చూసేసాను, అక్కడ యెహోవా దేవుని చూశాను, మళ్ళీ తిరిగి నా ప్రాణం నాలుగు వచ్చింది, ఇలాంటి సాక్ష్యాలు కొన్ని వింటూ ఉంటాం. నాకు ఒక్కొక్కసారి అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలి, నమ్మొచ్చా నమ్మకూడదా అంటే ఒకవేళ అమాయకత్వం అయి ఉండొచ్చు, అజ్ఞానం అయి ఉండొచ్చు. కానీ వాక్యం బట్టి మనం చూస్తూ ఉంటే ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడు. చూడండి, అక్కడ యోహాను సువార్త 1:18లో స్పష్టంగా దేవుడు రాయించాడు. ఒక్కసారి కాదు, ఈ మాట కోసం 3 సార్లు ఉన్నట్టుంది బైబిల్లో. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. అది అందులో ఇంక అందరం ఉన్నాం. ఇప్పటి వరకు ఈ భూప్రపంచం మీద జీవించిన అందరం కూడా ఆ లిస్టులో ఉన్నాం. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మోషే ఎలాంటి భక్తుడు? మోషే సామాన్యమైన వాడా? ఇశ్రాయేలుని ఈ లోకంలోనే బలవంతుడు. ఫరో అంటే ఈ లోకంలోనే బలమైన రాజు. అలాంటి బలమైన రాజు చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, మన్నాను కురిపించిన వాడు ప్రార్థన చేస్తే, లేకపోతే బండను చీల్చిన వాడు, అద్భుతాలు అనేకమైన చేసిన వాడు, మామూలు వ్యక్తి కాదు. మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుడే సర్టిఫై చేయబడిన వాడు. అలాంటి మోషేని దేవుడు అంటున్నాడు, నీకేం వరం కావాలో కోరుకోయా మోషే, నీకేం వరం కావాలో కోరుకో. మనకు కనుక అలాంటి ఆఫర్ ఇస్తే ఎన్ని కేజీల బంగారం కోరుకుందామో, ఎన్ని బిల్డింగ్లు కోరుకుందామో, అబ్బాయి ఈ ఆఫర్ మళ్ళీ దొరకదని నిజంగా ఎన్ని కార్లు కోరుకుందామో, ఏం కోరుకుందామో. కానీ మోషే ఏం కోరుకున్నాడండి? మోషే ఏం కోరుకున్నాడు? మనకులాంటి కోరిక. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, అందుకే ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఆయన ఏం కోరుకున్నాడు? ప్రభువా, నీ ముఖాన్ని నాకు చూపించి అంతే చాలు, నీ ముఖం ఎలా ఉంటుందో దయచేసి నాకు చూపించి అంతే చాలంటే ఆ కోరికని దేవుడు తీర్చేసాడా? ఓకే, ఇంత చిన్న కోరిక కోరుకుంటావా? ఇదిగో ఇప్పుడే చూడన్నారు దేవుడు. అలా అనలేదు కదా, అలా అనలేదు. నువ్వు కోరిన కోరిక తీరాలంటే నువ్వు ఒక బండ చాటును దాక్కో. అప్పుడు కూడా బండ చాటు నుంచైనా నన్ను చూడడానికి ఆస్కారం లేదు. నేను దాటి వెళ్ళిపోతున్నప్పుడు నా వెనుక పార్శ్వం మాత్రం చూస్తాం, నా వెనుక పార్శ్వం మాత్రం. ఎవరికి ఇది? ఈ కండిషన్ ఎవరికి? మోషేకి, ఇశ్రాయేల్ నాయకుడికి. మరి మోషే అంతటి భక్తుడే వెనక తట్టు మాత్రమే చూడగలిగిన వాడు. ఈరోజు నువ్వు నేను వెళ్ళేసి చూసేసి వచ్చేసాము, అది ఏమన్నా షోవా లేకపోతే ఏమన్నా? కాబట్టి దేవుణ్ణి చూసిన వాడు ఎందుకంటే దేవుని చూసి బ్రతకలేము, అంత కెపాసిటీ లేదు మనకి. దేవుని యొక్క మహిమను చూసి, దేవుని యొక్క ప్రభావం చూసి, దేవుని యొక్క తీక్షణతను చూసి ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, 1,000,000 సూర్యుల కాంతి కలిగిన వాడు ఆయన. ఒక్క సూర్యునే చూడలేము మనం. ఒకవేళ పెట్టమని ఇప్పుడు బయటకు వెళ్ళి చూస్తే కనుక కళ్ళుకి దెబ్బ. ఒక్క సూర్యునే మనం చూడలేము. అట్లాంటి సమీపిపురాని తేజస్సులో నివసించే ఆ దేవదేవుణ్ణి యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా. ఆ దేవదూతలు పాడేటప్పుడు అంటూ కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాడేటప్పుడు రెండు రెక్కలతో తమ ముఖం కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయంట, 2 రెక్కలతో ఎగురుతూ ఏమేమి పలుకుతున్నాయి? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని సన్నిధిలో ఉండే దేవదూతలే ఆయన మహిమను చూడలేక ముఖాన్ని కప్పుకుంటుంటే మనము లేకపోతే వెళ్ళిపోయి ఏదో జస్ట్ అలా చూసి వచ్చేయడానికి అదేమీ అంత వింత కాదు, లేకపోతే సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే దేవుడు స్పష్టంగా రాయించాడు, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. మరి చూసిన వారు ఎవరు? చూసిన వారు ఎవరు అంటే కనుక యోహాను సువార్త 6:46లో ఈరోజు యేసే చెప్తున్నారు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. కాబట్టి ఈరోజు పాఠంలో 40వ వచనంలో కూడా 6:40లో కూడా ఏమంటున్నారంటే,
కుమారుని చూచి ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటకే నా తండ్రి చిత్తము. కుమారుని చూచి ఆయన మీద విశ్వాసం ఉంచి వాడు మాత్రమే నిత్య జీవం పొందుతాడు, ఇది నా తండ్రి చిత్తము అని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న సమాజం మధ్యలో ఉన్న అక్కడ యూదులు ఆ మాటని పట్టుకున్నారు. ఆ మాటని క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఏంటి నా పరలోకపు తండ్రి నా తండ్రి అంటున్నాడు, దేవుని తండ్రి అంటున్నాడు ఏంటి? ఈ తండ్రి ఎవరో మనకు తెలీదా? ఈ తండ్రి ఎవరో మనకు తెలుసు కదా, యోసేపు కుమారుడు కదా ఈయన తండ్రి. ఈయన తండ్రి ఒక సామాన్యమైన కార్పెంటర్ కదా, ఈయన కూడా కార్పెంటర్ కదా, ఈయన గురించి మనకు తెలుసా లేదా? చాలాసార్లు మనం ఎవరి వచ్చిన తర్వాత మేము అదండి ఇదండి అని చెప్పుకుంటాం అనుకోండి. ఒకవేళ మన గురించి ఎవరికి తెలియకపోతే పర్వాలేదు, మన ఊరోళ్ళు మన పేటోళ్ళు ఉన్నారనుకోండి, మన హిస్టరీ అంతా వాళ్ళకి తెలుసా లేదా? కాబట్టి మన రాజుగారు ఇంటి దగ్గర అంత కదా ఇంతంటి కదంటే అబ్బాయి అంత సీన్ లేదండి అని అనుకోండి, మన గాలి ఏమైపోద్ది? మన స్టోరీ అంతా ఎవరికి తెలుసు? మన ఊరోళ్ళకి, మన మన పక్క వీధోడికి ఇంచుమించు మనకి చరిత్ర అంతా తెలుసు కదా. కాబట్టి ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభువుని గురించి కూడా, ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తం ఏమిటంటే కుమారుని చూసి ఆయన విశ్వాసం ఉంచడమే తండ్రి చిత్తం అంటుంటే, ఏంటినా నజరేయుడైన యేసు కదా, వీళ్ళది నజరేత్ కదా, మనకు బాగా తెలుసు కదా, వీళ్ళ తండ్రి కూడా మనకు పరిచయిస్తుడు. ఈయన యోసేపు కుమారుడై ఉండి దేవుని తండ్రి అని చెప్పుకుంటున్నాడు ఏంటి? వాళ్ళకి ఒక డిస్కషన్ వచ్చేసింది, వాళ్ళకి ఒక చర్చ వచ్చేసింది. యేసు ప్రభుని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే, ఈనాటికి కూడా యేసు ప్రభుని కొంతమంది ఎలా భావిస్తున్నారంటే, ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక మతస్థాపకుడు, క్రైస్తవ్యము అనే మతాన్ని స్థాపించిన వాడు, లేకపోతే యేసు ప్రభు మా కాశ్మీర్కి వచ్చి వస్త్ర వైద్యం నేర్చుకుని రోగాలను బాగు చేసిన ఒక చిన్న సైజు డాక్టర్, ఒక డాక్టర్ లాంటోడు ఆ అద్భుతాలు చేశాడు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త, ఒక ఫిలాసఫరు. యేసుక్రీస్తు ప్రభువుకి ప్రపంచం ఇస్తున్న టైటిల్స్ ఏమిటంటే, ఈయన గొప్పవాడే కానీ ఒక మతస్థాపకుడు, ఒక మత ప్రబోధకుడు, ఒక ఫిలాసఫరు, లేకపోతే ఒక వైద్యం చేసి కొంతమందిని బాగు చేసిన ఒక వ్యక్తి, ఇట్లాంటి టైటిల్స్ ఇస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? యోసేపు కుమారుడా అంటే ఈ భూలోక సంబంధంగా మరీకు భర్తగా యోసేపు పుట్టాడు, కానీ అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. ఈయన ఎవరి కుమారుడు అంటే ఒకసారి మనం చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము చివరిలో 14-15 వచనాలు ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళలో దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఎవరా కుమారుడు? 15 వచనంలో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వాళ్ళలో దేవుడు నిలిచున్నాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి చూసి వచ్చిన వాడు, తండ్రిని చూసి వచ్చిన వారు ఎవరంటే, తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారు ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తే, కుమారుడైన యేసుక్రీస్తే. కాబట్టి ఇప్పుడు ఒక తండ్రి గురించి తన కుమారుడు చెప్పాలంటే తన కుమారుడు చెప్పగలడు. మీ నాన్న గురించి నాకు ఎక్కువ తెలియదు, మీకే తెలుసు. ఎందుకంటే మీ నాన్న ఎలాంటి వాడు, ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు, ఎలాంటి ఆప్యాయత కలిగిన వాడు, మీరంటే ఎంత ప్రాణం ఇస్తాడో ఎవరి తండ్రి గురించి వాళ్ళకే తెలుసు ఈ లోకంలో. అయితే అలాగే పరలోకపు తండ్రి గురించి కుమారుడైన యేసుకు మాత్రమే తెలుసు. అదే ఇక్కడ చెప్తున్నారు, తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఎవరంటున్నారు ఈ మాట? సాక్ష్యం ఇస్తుంది ఎవరు? ఈ గ్రంథకర్త యోహాను గారు. యేసు శిష్యుడైన యోహాను గారు యేసుతో శిష్యరికం చేసిన వాడు, యేసుని 3.5 సంవత్సరాల శిష్యుడిగా వెంబడించిన వాడు. యేసుని చూసిన తర్వాత ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన కుమారుడు. ఎందుకు వచ్చాడు? ఒకసారి అదే అధ్యాయము 9వ వచనం చూడమ్మా. మొదటి యోహాను 4:9 చూడు ఒకసారి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడి. చూడండి అక్కడ 8 నుంచి కూడా మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన పదాలు ఉపయోగించాడు యోహాను భక్తుడు. దేవుడు అంట ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ వెల్లడైంది, ప్రత్యక్షపరచబడింది, అంటే కనుపరచబడ్డది. దేని వలన? కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించడం బట్టి. ఎందుకు పంపించాడు? అయ్యా
నా ప్రేమ ఏంటో ఈ ప్రజలకు తెలియజేయి. ఈ ప్రజలకు తెలియక ఈ లోకంలో తప్పిపోయిన కుమారుల వలె ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, చాలా లేకపోతే అవిధేయత జీవిస్తున్నారు, అక్రమంగా జీవిస్తున్నారు, వారికి వెళ్ళి నా ప్రేమను తెలియజేయని దేవుడే తన కుమారుని లోకంలోనికి పంపించారు. ఇప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన కుమారుడు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క చిత్తాన్ని సువార్తను ప్రకటించి ఆఖరిగా ఆయన కల్వరి శిలువలో బలయ్యాడు. ఆఖరిగా ఆయన కల్వరి శిలువలో బలయ్యాడు. ఎందుకు బలయ్యాడంటే మనం చేసిన పాపాలు, మనం చేసిన శాపాలు, మన యొక్క తప్పిదాలు, మన యొక్క అక్రమాలు, వీటన్నిటి నిమిత్తమే కల్వరి శిలువలో వేలాడి ఆయన మరణించారు. ఈ సత్యం మనకు తెలుసు. దీన్నే పత్రిక పాఠంలో ఎఫెసీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే మీరు ప్రియులైన దేవుని పిల్లలను పోలి నడుచుకోండి అని చెప్తూ ఏమంటున్నాడంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను అర్పణగాను దేవునికి బలిగాను అప్పగించుకొనిను అని చెప్తున్నాడు. ఎట్లా అంట మనము పరిమళ వాసనగా ఉండటం కొరకు. ఒకప్పుడు ఒకవేళ ఈ లోకంలో మనం పెర్ఫ్యూమ్ మనం కనుక స్ప్రే చేసుకుంటే దానికి సమయం కొంతే కానీ మన హృదయంలోంచి వచ్చే పాపపు వాసన, దుర్మార్గపు వాసన భయంకరంగా ఉంది. అయితే ఆ పాపపు వాసన తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం జరిగింది. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి ఏమిటంటే తండ్రి అయిన దేవునికి కుమారుడు ఎంతగా లోబడ్డాడో, కుమారుడు చూపించిన విధేయత, అంతే కదా, ప్రాణం పెట్టేసేంతటి విధేయత చూపించాడు కుమారుడైన యేసు. తండ్రి చెప్పాడంతే, నువ్వు వెళ్ళి ప్రాణం పెట్టాలి అని చెప్పినప్పుడు ప్రాణం పెట్టాడు అంతే. రెండోది మానవాళి వల్ల దేవునికి ఉన్న సంపూర్ణమైన ప్రేమ అన్నమాట. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఒక మాట పలుకుతారు కదా, 4వ మాట ఏమంటూ ఉంటారు, నా దేవా నా దేవా నన్ను చెయ్యేందుకు విడిచిపెట్టు. అంటే అప్పటి వరకు కూడా యేసే అంటూ ఉంటారు, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ పలుకుతూ ఉంటారు. కానీ కల్వరి శిలువలో ఆయన ఒక్కసారిగా 3 మాటల తర్వాత అంటూ ఉంటారు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేశావు. నేను అనుకుంటూ ఉంటాను కొన్నిసార్లు చిన్న బిడ్డలు ఏడుపు వింటే, ముఖ్యంగా తల్లులు, అంటే మన బిడ్డ కాకపోయినా ఎవరో బిడ్డ అయినప్పుడు కూడా చిన్నపిల్లలు ఏడుపు కొన్నిసార్లు వినపడతాయి. ఆ మధ్యన హార్న్ కూడా పెట్టుకునేవారు. ఎక్కడో ఒకవేళ చిన్నపిల్లలు ఏడుపు వినపడితే మన పిల్ల కాకపోయినా ఎవరో పిల్ల తప్పిపోయినట్టు ఉంది, వాళ్ళ అమ్మకే లేకపోతే దూరం అయిపోయిందేమని నెతికేసుకుంటాం మనం కదా. అయ్యి ఎవరి పిల్ల తప్పిపోయిందో, ఒకళ్ళు ఎవరో దూరం అయిపోయారు, ఎవరో ఆ పిల్లని ఒకసారి మనం అటు ఇటు తెగ చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సొంత కుమారుడే, దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టు అన్నప్పుడు పరమ తండ్రి యొక్క మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత ఆవేదనకు గురి ఉంటుందో తెలుసా. ఎందుకు ఆయన చెయ్యి విడిచిపెట్టాడంటే ఆ సమయంలో కుమారుడైన యేసు కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించారు కాబట్టి, నీ పట్ల నా పట్ల ఎక్కువ ప్రేమ ఆయన చూపించడాన్ని బట్టి. రెండవది దేవుని యొక్క సంపూర్ణ ప్రేమకు. మూడవది మనందరినీ క్షమించుట కొరకు. మనందరము ఆ యొక్క వెల చెల్లించలేము కాబట్టి మనందరినీ క్షమాపణకు గుర్తుగా యేసే శిలువలో ప్రాణం పెట్టారు. మనం ముగించుకుందామండి. ఈ లోకంలోనండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కుటుంబానికి చెందినవాడు మనందరం కూడా. మనందరికీ ఒక కుటుంబం ఉంది. మనకి ఒక తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉంది. దేవుడు ఈ లోకంలో ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను పెట్టాడు అంటే గనక ఒకసారి మనం అర్థం చేసుకుంటే గనక ఈ లోకంలో నీ తండ్రి ప్రేమను నీకు అర్థమైతే దేవుని పరమ తండ్రి ప్రేమ కూడా నీకు అర్థమవుతుంది. ఈ లోకంలో తండ్రిని నువ్వు అర్థం చేసుకోగలిగితే పరమ తండ్రి యొక్క మనసు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు ఇప్పుడు యోహాను సువార్త 6:40 మనం చదువుకున్న మాట, కుమారుని చూచి మరి దేవుని యొద్ద నుండి వచ్చిన కుమారుడే తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వగలడు అని మనం చెప్తున్నాం. అంటే పరమ తండ్రి యొక్క మనసు ఏంటో, పరమ తండ్రి యొక్క ప్రేమ ఏమిటో, పరమ తండ్రికి మన పట్ల ఉన్న వాత్సల్యము ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు అన్న సత్యం మనం ఒప్పుకున్నాము. తెలిసిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం పెట్టిన ప్రాణం ద్వారా మనం విమోచించడం ద్వారా, అయ్యా నీ పరమ తండ్రి నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడయ్యా, ఎంత నిన్ను చేర్చుకోవాలని, తన యొక్క ఒడిలోకి, తన యొక్క కౌగులోకి చేర్చుకోవాలని ఎంత ప్రేమ కలిగి ఉన్నాడని ఆ కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా మనకు అర్థమైంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చదవండి, 1 యోహాను పత్రిక 4:9 ఏమంటున్నాడంటే అక్కడ 8:9 నేను చదువుతున్నాను. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వల్ల దేవుడు మన ఉంచిన ప్రేమ అంట ఏమైంది, ప్రత్యక్షపరచు. ఇప్పుడు ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు చూపించిన ప్రేమ మనకు అర్థమైతే పరలోకపు తండ్రి ప్రేమ మనకు అర్థమవుతుంది. పరలోకపు తండ్రి ఎంతగా మనల్ని ప్రేమించాడో అర్థమవుతూ ఉంటుంది.
అందుకే ఫిలిప్పి పత్రికలో ఒక మాట చెప్తూ ఉంటాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు అది? తండ్రికి విధేయత చూపించిన మనస్సు, తండ్రిని ప్రేమించిన మనసు, తండ్రిని గౌరవించిన మనసు. ఈ సమయాన్ని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఒక చిన్న పల్లవి పాడి. అదేమిటంటే చూడండి, మనం తండ్రిని మనం చూడలేం. యెహోవా దేవుని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యెహోవా దేవుని ఎవరు చూడలేం, ఎందుకంటే చూసేంత సామర్థ్యం మన దగ్గర లేదు. అలాగే పరిశుద్ధాత్మను కూడా చూడలేం. మరి మనం ఎవరిని చూడగలం? పాత నిబంధనలో కూడా కొంతమంది యెషయా సింహాసనం మీద ఉన్న ఆయన చూశాడు కదా, అత్యున్నత సింహాసనం మీద. ఇవన్నీ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుని వారు చూసింది. వాళ్ళు అక్కడ దర్శన రీతిగా చూస్తారు పాత నిబంధనలో. ఈ రోజు కూడా మనము కుమారుడైన యేసుని మాత్రమే చూడగలం. ఇప్పుడు కుమారుడైన యేసుని చూస్తే, అంటే కుమారుడైన యేసు ప్రేమ మనకు అర్థమైతే, పరలోకపు తండ్రిని కూడా మనం అర్థం చేసుకో. ఆయన చూసినట్టు, తండ్రిని చూసినట్టు. అందుకంటూ ఉంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు కుమారుడైన యేసుని చూస్తే తండ్రిని చూసినట్లే. కుమారుడైన యేసు మనకు అర్థమైతే పరిశుద్ధాత్ముడు కూడా అర్థమవుతాడు. పరిశుద్ధాత్ముడు కూడా మనం పొందుకున్న వారితో. అంటే కుమారుడి ద్వారానే తండ్రినైనా పరిశుద్ధాత్మనైనా మనము కలుసుకోగలం, లేకపోతే సహవాసం. అదే త్రిత్వము. ఈ త్రిత్వం అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది ఒక కుటుంబము. ఈ లోకంలో మన కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, కుమారులుగా మన ప్రేమ మనకు అర్థమైతే, మన బాధ్యత మనకు అర్థమైతే, పరలోక తండ్రి ప్రేమ కూడా మనం అర్థం చేసుకోగలం. అందుకే ఒక భక్తుడు పాడుతున్నాడు, ఒక పల్లవి పాడి ముగించాలని ఆశపడుతున్నాను. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చందని వర్ణనిది. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయముకు తలపులకు కావాలని నడిపించున్నారు.